బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, వంశీ కిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అదే విధంగా అరుణా మేడం ద్వారా మహాజ్ఞానం అన్న బుక్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని ఎంతో జ్ఞానాన్ని ఎంతో మంది మాస్టర్స్ ద్వారా ప్రతిరోజు కూడా అందుకుంటున్నాం. ఆ యొక్క మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు మనం రాఘవేంద్ర స్వామి గురించి మనం తెలుసుకుందాం. రాఘవేంద్ర స్వామి ఈ రోజు మనందరికి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏ జ్ఞానం ఇవ్వబోతున్నారో తెలుసుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. రాఘవేంద్ర స్వామికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మాస్టర్స్, మహాజ్ఞానం అన్న బుక్ ద్వారా అరుణ మేడం వాళ్ళకి అందించిన మెసేజ్ ఇది. రాఘవేంద్ర స్వామి మాస్టర్, మతపరమైన అనుక్రమంలో నాకు ఇవ్వబడిన బిరుదు స్వామి. అప్పట్లో నేను ధ్యానిని కాను, తర్వాత ఎప్పుడో అది నేర్చుకున్నాను. ఆచారాలు ఎక్కువగా పాటించే వ్యక్తిని నేను. సాంప్రదాయబద్ధంగా పూజలు జపాలు విపరీతంగా చేస్తూ ఉండేవాణ్ణి. వాటిలోనే గంటలు గంటలు గడిపేవాణ్ణి, కానీ కొంచెం కూడా మనశ్శాంతి ఉండేది కాదు. అయితే ధ్యానం గురించి తెలిసిన క్షణం నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టి రోజుకు 10 నుంచి 12 గంటల సేపు కూర్చుండిపోయేవాణ్ణి ధ్యానంలో. ధ్యానం చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే నా మనస్సుకు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉండేది. అయితే సేమ్ ఈ ఈ అనుభవాన్ని మనం కూడా అనుభవించే ఉంటాము. ఆయన చెప్పేది కూడా అదే. ఏంటంటే నేను చాలా ఆచారాలు ఉన్న వ్యక్తిని. నేను ఎక్కువగా పూజలు జపాలు అని చెప్పేసి గంటలు గంటలు నేను దాంట్లోనే గడిపేవాడిని. అయినా సరే నాకు మనశ్శాంతి అనేది ఎక్కడా కూడా లభించలేదు. కానీ ధ్యానం తెలిసింది. ఆ ధ్యానం తెలిసిన క్షణం నుంచే ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఎలా అంటే 10-12 గంటల సేపు అలా కూర్చొని ధ్యానం చేశాను. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని మొదలుపెట్టానో కొద్ది రోజులకి నా మనస్సుకు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉన్నది అని చెప్తున్నారు. మనకు కూడా అదే అనిపించింది కదా మాస్టర్స్. అంటే స్వ అనుభవము, అంటే ఆయన పొందిన అనుభవాన్ని మనమందరం కూడా పొందాము. అంటే ఇది సత్యము అన్నది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక సంవత్సర కాలం తీవ్రంగా తపస్సు చేశాక నేనన్నీ అర్థం చేసుకోగలిగాను. ఎవరి వైపైనా చూడగానే ఆ మనిషి ఏం ఆలోచిస్తున్నాడో తెలిసిపోయేది. ప్రతి వ్యక్తి చుట్టూ కాంతి వలయం కనబడేది. వాళ్ళు ఎంతగా అభివృద్ధి చెందారో తెలిసిపోయేది. ఎప్పుడు ఏది కావాలంటే అది తెలుసుకునేవాడిని. నాకు వచ్చిన అతీంద్రియ శక్తుల వల్ల, తీవ్ర ధ్యానం వల్ల నా చుట్టూ ఉండే చాలా మందికి ధ్యానం గురించి చెప్పడం మొదలుపెట్టాను. ఎందరికో రోగాలు నయం చేశాను. మరెందరికో వాళ్ళ సమస్యలకు ఆధ్యాత్మికంగా అర్థం చెప్పి స్వాంతన చేకూర్చాను. ఇలా ఎందరికో సహాయం చేశాను. ఇది నేను చేస్తూ ఉన్న పని. అంటే ఆయన ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే, ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ధ్యానం చేశాడో అంటే తీవ్రంగా చేశాడు కదా ధ్యాన సాధన. ఏదో మనలాగా ఏదో టైం పాస్‌కో లేకపోతే లేదు మేడం వాళ్ళు పెట్టారు ఒక గంట సేపు చేద్దాము అని చెప్పో కాదు. ఆయన కోసం ఆయన పరితపిస్తూ చేశాడు. ఎలా అంటే ఇంక కూర్చున్నాడంటే 10, 12 గంటలు అలాగా కూర్చుండిపోయాడనమాట. అయితే ఆయన ఎప్పుడైతే అలా ఒక సంవత్సర కాలం పాటు ధ్యానం చేశాడో, అలా చేయగా ఆయనకు ప్రతి వ్యక్తిని ఆహ్, హ్మ్, ఒక ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు అనేది అతడికి తెలిసిపోయేదనమాట. అందుకే మాస్టర్స్ మనకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. ఆటోమేటిక్‌గా చాలా మంది మాస్టర్స్‌కి ఇది తెలుస్తుందనమాట. అలా రాఘవేంద్ర స్వామి గారికి కూడా ఆ విధంగా అవతలి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్నది తెలిసిపోయేది. అదే విధంగా వాళ్ళ చుట్టూ ఆ యొక్క వ్యక్తి చుట్టూ ఉన్న ఆ యొక్క ఆరా ఉంటుంది కదా! ఆ ఆరా రంగురంగులుగా ఉంటుందనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కాంతితో ఉంటారు. ఆ యొక్క కాంతి వల్ల వాళ్ళు ఇంకా ఎంతగా అభివృద్ధి చెందాలి, ఎంతగా అభివృద్ధి చెందారు అన్నది ఆ యొక్క మాస్టర్స్‌కి అర్థమవుతుందనమాట. అది అర్థం చేసుకునేవారనమాట రాఘవేంద్ర స్వామి వారు. అయితే ఆయనకొచ్చిన ఈ యొక్క అతీంద్రియ శక్తుల వల్ల, తీవ్ర ధ్యానం వల్ల ఏంటంటే, చుట్టూ ఆటోమేటిక్‌గా చాలా మంది ఇతని చుట్టూ చేరేవారనమాట. కొద్దిమందేమో ధ్యానం చెప్పడం, ధ్యానం గురించి తెలుసుకోవడం కోసం, కొద్దిమందేమో నాకు ఈ రోగమొచ్చింది, ఆ రోగమొచ్చింది, దాన్ని నయం చేయండి, దీన్ని నయం చేయండి అని అడగడము. ఇంకొకరేమో కొన్ని సమస్యలను క్లియర్ చేసుకోవడానికి, అదే విధంగా ఇలా
రకరకాల వాళ్ళు రకరకాలుగా వచ్చేవారనమాట. అయితే ఆయన ఏం చేసేవారు అనంటే, ఆ సమస్యల కోసం వచ్చిన వారికి కూడా ఆధ్యాత్మికంగా ఆ యొక్క అర్థం చెప్పి, అంటే మీ యొక్క సమస్యకు వచ్చిన అంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించి, ఆ యొక్క అర్థాన్ని తెలియచెప్పి, వాళ్ళను స్వాంతన పరిచేవారనమాట. అలా అందరికి ఎంతో మందికి నేను సహాయం చేస్తూ వచ్చాను అని జెప్తున్నారు. నాకు 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి నా చుట్టూ ఎంతో మంది చేరేవాళ్ళు. కానీ ఈ మనుషులు చూసారా ఎలా ప్రవర్తిస్తారా? వాళ్ళు నా దగ్గరికి రోగాలు నయం చేసుకోవడానికి, ఐహిక సుఖాలు కోరుకోవడానికి వచ్చేవాళ్ళే కానీ, ప్రశాంతంగా కూర్చొని తనను తాను అర్థం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించేవారు కాదు. మన దగ్గరున్న ఈ ప్రస్తుత జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక మాస్టర్స్ కూడా పత్రిజీ లాంటి పెద్ద పెద్ద మాస్టర్లు కూడా అనేది ఇదే అన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చేది ఈ రోగము, ఆ రోగం నయం చేయండి. లేకపోతే ఈ సమస్య ఉంది. దీన్ని క్లియర్ చేయండి అనే వస్తారు కానీ, అరే! నేను ధ్యానం చేయాలి. వాళ్ళలాగా వాళ్ళు ఎలా జ్ఞానాన్ని పొంది, ఎలా ఆ యొక్క బాధలు, కర్మల నుంచి ఎలా బయటికొచ్చారో, అది నేను పొందాలి అని ప్రయత్నించేవారు మాత్రం చాలా తక్కువనమాట. ప్రయత్నించే వారే చాలా తక్కువుంటారు. అసలు ప్రయత్నించడానికి కూడా వాళ్ళు మొగ్గు చూపరనమాట. అలాంటి వాళ్ళుంటారనమాట. అందుకు మనుషులందరూ ఎలాంటి వారు అని చెప్పి అంటున్నారనమాట. దీనికి తోడు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు సహకరించడానికి బదులు నా భార్య ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డలందరూ నన్ను ఒంటరివాణ్ణి చేసి వదిలిపెట్టిపోయారు. నాకు ఎవ్వరూ లేకపోవడంతో కుటుంబ బంధాల నుంచి విముక్తిని అయ్యి ఉండడం వల్ల నేను నా గురించి మాత్రమే ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. అయితే ఇక్కడ ఈ ఈ ఈ రాఘవేంద్ర స్వామి గురువు గారి గు రాఘవేంద్ర స్వామి యొక్క గురువుంటారు కదా! ఆయన ఏం చేస్తారంటే కబురు చేస్తారనమాట. నువ్వు ఈ ఈ విధంగా అంటే ఆయన సన్యాసం తీసుకోవడం అలాంటివి ఉంటాయి కదా! అప్పుడున్న ఆచారాలు, నియమాల ప్రకారము. అయితే ఆ సన్యాసం తీసుకోవాలి. నువ్వు పీఠాధిపతివి. అక్కడ దాన్ని చెయ్యాలి అని చెప్పి అతడికి చెప్తాడనమాట. అతడు కూడా ఇంట్లో చెప్తే ఇంట్లో గొడవ పడతదనమాట భార్య. "అరే! ఏంటిది నువ్వు సన్యాసం తీసుకుంటే నువ్వు నా దగ్గర ఉండవు. ఇంకా నీ జీవితం నీదవుతది. నా జీవితం నాదవుతది. ఇది కరెక్ట్ కాదు" అని చెప్పి ఆమె ఒప్పుకోదనమాట. దానికి అంగీకరించదు. తర్వాత ఏమవుతుంది అంటే రాఘవేంద్ర స్వామి కూడా కలలో సరస్వతి దేవి కనిపించి ఆమె కూడా చెప్తదనమాట. లేదు నువ్వొచ్చిన పర్పస్ ఇదే. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. ఇది చెయ్యాలి. ఈ జీవితం నువ్వు జీవించాలి అన్నట్టుగా క్లారిటీ ఇస్తదనమాట. అప్పుడు ఆయన ఇంక గురువు చెప్పిన మాటకే మొగ్గు చూపి అక్కడికి అంటే ఇక్కడ ఇంట్లో కుటుంబ సభ్యులందరి దగ్గర అనుమతితోనే వాళ్ళందరికీ చెప్పే అక్కడ సన్యాసం దీక్ష తీసుకోవడానికి వెళ్తాడనమాట. అయితే ఈమె ఏం చేస్తది అరే! లేదు అంటే ఆ చివరి క్షణంలో కూడా నేనెలాగైనా ఇతన్ని ఆపాలి అని ప్రయత్నం చేస్తది. దా ఆహ్, దా ఆ యొక్క దాన్ని ఆపలేదనమాట భార్య. ఆపకపోవడంతో ఆమె మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే దారిలో దాన్నే తలుచుకుంటూ నేనింక భర్తకు దూరమయ్యాను అని చెప్పి ఇలా ఆలోచిస్తూ కంప్లీట్‌గా ఆమె దారి మధ్యలోనే ఒక బావిలో పడి మరణిస్తదనమాట. అందుకే ఇక్కడ నా భార్య నన్ను అర్థం చేసుకోవడానికి, నాకు సహకరించడానికి బదులుగా ఆమె ఆత్మహత్య చేసుకోయింది అని చెప్తున్నారు. అలా కుటుంబ సభ్యులెవ్వరూ కూడా ఇంకా ఇతన్ని బిడ్డలు అందరూ వదిలిపెట్టేసి, ఇంకా ఒంటరి వాడిని చేసి వదిలిపెట్టిపోయారు. అయినా ఈయన కూడా సన్యాస దీక్ష తీసుకొని అక్కడ గురువుగా ఉన్నారు. దానితో ఇంకా ఆయన కంప్లీట్ ఈ బంధాలకు అంతా కూడా విముక్తయ్యారు. కుటుంబ బంధాల నుంచి అంతా కూడా విముక్తిని అయి ఉండడం వల్ల ఆ విధంగా ఆయన ఆహ్, ఎవ్వరి గురించి ఆలోచించకుండా కేవలం తన గురించి తన యొక్క ఉన్నతత్వాన్ని ఇంకా ఎలా చేరుకోవాలి, ఆహ్, తను ఇంకా ఎటువంటి సాధన చేయాలి, ఇలా దాని గురించే ఆ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం అన్నది అక్కడ ఏర్పడిందనమాట. సరే నాకు ఏం అవసరం? నేను ధ్యానం చేశాను. ఇంకా చేస్తూనే ఉన్నాను. అయితే మనిషిలో స్వభావ సిద్ధంగా ఉండే గుణాలు, ధ్యానం యొక్క ప్రాధాన్యతల గురించి చెబుతూ, మనుష్యులకు నేను ఎందుకు నిజంగా సహాయం చేయకూడదు? స్వభావ సిద్ధంగా మనిషిలో ఉండే గుణమేంటంటే, తన జన్మ కారణం తెలుసుకోవాలి అని అనుకుంటాడు. దాని గురించి మనకు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు. మామూలు ధ్యానం ద్వారా మనమే
తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అంటే మీరు ధ్యాన సాధన ఎంత తీవ్రంగా చేస్తారో, ఎంత తపనతో చేస్తారో అప్పుడే ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. మనం ఏ పర్పస్ మీద ఎందుకు జన్మ తీసుకున్నాం? ఆ కారణం ఏంటి? నేను దేన్ని చేరుకోవాలి అన్నది ఆటోమేటిక్‌గా తెలుసుకోగలుగుతారు అన్నది క్లారిటీ ఇస్తున్నారిక్కడ మనకి ఇంకా రాఘవేంద్ర స్వామి వారు. కనుక పాఠకులారా, మిత్రులారా, మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే ధ్యానం చేయండి. చనిపోకుండా ఈ శరీరంలోనే ఉండిపోండి. అందువల్ల రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి సంకల్పంలో కనీసం కొన్ని గంటల పాటైన మంచి ధ్యానం చేస్తే సమాధి స్థితికి చేరుకున్న యోగులై ఇదే భౌతిక శరీరంతో ఉండిపోగలుగుతారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆహ్, ధ్యానం చెయ్యండి. కానీ ఈ చాలా మంది ఏంటంటే ఈ కష్టాలు, ఈ బాధలు ఇవెందుకు? ఇంత కష్టాలా? ఇంత తెలుసుకొని, ఇంత చేస్తున్నా, ఇంత క్షమాతత్వంతో ఉన్నా, ఇంత ప్రేమతత్వంతో ఉన్నా సరే ఇంటి కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏంటి ఇంకా ఇటువంటి స్థితిని నేనెందుకు అనుభవించాలి? ఇంక చాలు ఈ జీవితం. నెక్స్ట్ జన్మైనా సరే నేను ఎరుకతో తీసుకుంటాను. నాకు కావాల్సినట్టుగా, నాకు నచ్చినట్టుగా జీవించాలి అని ఈ విధంగా అనుకుంటారు. కానీ రాఘవేంద్ర స్వామి వారేం చెప్తున్నారంటే, లేదు. మీరు చనిపోకుండా ఈ శరీరంతోనే ఉండిపోండి. దీని వల్లే మీరు రకరకాల జీవిత పాఠాలను మీరు నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి దానిని నేర్చుకుంటారు. ప్రతిసారి మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదనమాట జీవిత పాఠాలను నేర్చుకున్నప్పుడు. అందుకే ఆ జీవిత పాఠాలు ఏవైతే నేర్చుకోవడానికొచ్చారో వాటిని సరిగ్గా మీరు అవగాహన చేసుకొని నేర్చుకోండి. మీ యొక్క ప్రాబ్లమ్స్‌లో దాంట్లో ఉండే జ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ అనేటివి బయటికొచ్చేస్తారనమాట ఆ ప్రాబ్లమ్స్‌లో నుంచి. కాబట్టి మీరు బలమైన సంకల్పంతో నిత్యము మెలకువగా అంటే మనము రాత్రి పడుకునే సమయం వరకు ఆ టైం లోపల ఎక్కువ సమయము మీరు ధ్యానానికి కేటాయించండి. సమాధి స్థితికి చేరుకునే విధంగా గాఢ స్థితిలో ధ్యానం చెయ్యండి అని చెప్తున్నారు. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటారో, ఇదే భౌతిక శరీరంతో ఉండిపోగలుగుతారు. మనకు ఆహ్, చి స చిరంజీవులున్నారు. ఆ చిరంజీవత్వం పొందిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎందుకు అంటే, అలా శరీరంతో ఉండిపోయారు అంటే, వాళ్ళు వాళ్ళ పర్పస్ అన్నమాట. అలా మనం కూడా ఆ విధంగా తయారవ్వాలి అన్నట్టుగా చెప్తున్నారు. కేవలం మీరు నేర్చుకోవటం మాత్రమే కాదు, ధ్యానం అనే ముఖ్యమైన సాధన విషయంలో ఇతరులకు సహాయం చేయండి. చివరికి ఈ జన్మలో మీకు పడగలిగింది కేవలం ధ్యానం ఒకటే. అదే మిమ్మల్ని జీవిత దుఃఖాల నుంచి, కష్టాల నుంచి విముక్తుల్ని చేస్తుంది. ఎలాగంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే దుఃఖాలను, కష్టాలను మీరు సరికొత్త కోణంలో నుంచి అర్థం చేసుకుంటారు. ఇక్కడ చూడండి మాస్టర్స్ చక్కటి జ్ఞానాన్నిచ్చారిక్కడ ఈ పారాగ్రాఫ్‌లో. ధ్యానం ధ్యా ధ్యానము కేవలం మనమొక్కరమే చేయడం కాదు. మనతో పాటు ఎవరైతే కష్టాలు, ఇబ్బందులు పడుతున్నామో కష్టం చెప్పుకోవడానికొస్తారు. ఈ ప్రాబ్లమ్ ఉంది ఇలా అని. అలాంటి వారికి నీకు తెలిసిన ఈ యొక్క ధ్యానాన్ని తెలియచెయ్యి. వాళ్ళకు సహాయం చెయ్యి అని చెప్తున్నారు. దానితో పాటు ఏదైనా సరే జీవితంలో ఒక కష్టము కానీ, ఒక దుఃఖం కానీ వచ్చింది. దానిలో నుంచి నేను విడుదలవ్వాలి అంటే, దానికి ఉన్న ఏకైక మార్గము కేవలం ధ్యానమే. ఆ ధ్యానం ద్వారానే ఆ యొక్క కష్టాల నుంచి, దుఃఖాల నుంచి విముక్తి అవుతుంది తప్ప, ఇంకొక మార్గం అన్నది లేదు. ఇంకొకటి ఏం చెప్తున్నారు? ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, ధ్యానం ద్వారా మాత్రమే ఈ కష్టాలను, సుఖాలను మనము సరికొత్త కోణంలో నుంచి అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి ఇదివరకు ధ్యానంలోకి రాకముందు మనము ఇతరులను నిందించేవాళ్ళు. వాళ్ళలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ నుంచే నాకిటువంటి కష్టమొచ్చింది. వాళ్ళ నుంచే నాకిటువంటి రోగాలొచ్చాయి అని ఎప్పుడు అవతలి వాళ్ళే నాకిలా చేసింది అని అనుకున్నాం. అదే ధ్యానంలోకి వచ్చిన తర్వాత, జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఏమైపోయింది? నా జీవితానికి నేనే సృష్టికర్తను. నా జీవితాన్ని నేను ఇలా సృష్టించుకున్నాను. ఎందుకు అంటే గత జన్మ గత జన్మలో అజ్ఞానంలో నేను చేసిన ఆ యొక్క దుష్కర్మల వల్ల నేను ఇటువంటి కర్మలను నేను అనుభవిస్తున్నాను. ఆ యొక్క జ్ఞానాన్ని నేను పొందాలి. అంటే ఎప్పుడైతే అనుభవ జ్ఞానాన్ని అరే! ఈ కష్టం ఎలా ఉంటుంది? ఈ బాధ ఎలా ఉంటుంది?
అరే అవతలి వాళ్ళకు నేను ఇంకా పదింతలు ఎక్కువ పెట్టానే, వాళ్ళు ఇంకా ఎంత బాధపడి ఉంటారు, నేను ఒక్క పర్సంటేజే కదా పడుతున్నది, వాళ్ళు ఇంకా ఎంతగా అనుభవించుంటారు ఆ సమయంలో అని ఎప్పుడైతే మనం రియలైజ్ అయితామో అప్పుడు చూడండి సరికొత్త కోణంలో ఆలోచిస్తున్నట్టా కాదా మనము. అలా కాకుండా రెగ్యులర్‌గా కాదు. రెగ్యులర్‌గా అందరిలా మనం ఆలోచించట్లేదు. ప్రతి విషయంలోనూ అంతే. దృ దృష్టి మారితే సృష్టి మారుతుంది అని చెప్పి, మన యొక్క దృష్టిని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు మనం చెడుగా ఆలోచించాలి? సరే వాళ్ళు అలా ఉన్నారు అంటే వాళ్ళ స్థితి అలా ఉంది అని ప్రతి ఒక్క దాంట్లో నుంచి, ప్రతి ఒక్కరిలో నుంచి మనం ఎలా అంటే సరికొత్త కోణంలో ఆలోచిస్తున్నాం. అది ఏ విధంగా సాధ్యమైంది అంటే కేవలం ధ్యానం వల్లనే ఇది సాధ్యమైంది. చాలా మంది రచయితలు ఇతర అనుభవాలను అద్భుతంగా పుస్తకాల రూపంలో రచించారు. వాటిని నేర్చుకోండి. అయితే మీరు ఏది ఎంచుకుంటారు అనేది మీ అవగాహనను సూచిస్తుంది. ఒకవేళ మీరు చదువుతున్న పుస్తకంలో రచయిత మీ నిజతత్వ పరిధులను చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అలాంటి పుస్తకాన్ని ఎంచుకున్న మీకు ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుంది. కనుక మొదట్లో ఎవరినైనా సలహా అడగండి. ఎలాంటి పుస్తకాలు చదవాలో తర్వాత మీకే తెలుస్తుంది. ఏవి చదవాలో, ఏవి చదవకూడదో. ఇక్కడ మెయిన్‌గా ఏం చెప్తున్నారంటే ఆహ్, చాలా మంది రచయితలు చాలా బుక్స్ ఉంటాయి కదా! అందులో మీ నిజతత్వ పరిధులు అంటే నువ్వు ఇంతవరకు మాత్రమే నువ్వు చేయగలవు. ఇలాంటి మనస్తత్వం గలవారు కేవలం ఇలా మాత్రమే ఉండగలరు. ఈ పని మాత్రమే చేయగలరు. ఇలా కేవలం రిస్ట్రిక్షన్స్ పెట్టి డెడ్‌లైన్ లాగా పెట్టేసి ఇది మాత్రమే నువ్వు చేయగలవు అన్న విధంగా చెప్పే బుక్స్‌ని మీరు గనక చదువుతున్నట్లయితే ఎక్కడో ఒక చోట మీకు బ్రేక్ అనేది పడుతుంది. కాబట్టి అలాంటి బుక్స్‌ని కాకుండా ఎవరినైనా అడగండి మీరు బుక్స్ చదవాలన్నప్పుడు. ఎలాంటివి చదవాలి? ఏవి చదవాలి? ఏవి చదివితే ఇంకా నేను ఆత్మపరంగా ఉన్నత స్థితికి వెళ్తాను అని తెలుసుకొని చదవండి. ఆ విధంగా ఎప్పుడైతే చదువుతామో మనకి ఇంకా జ్ఞానం తెలుస్తుంది. అదే విధంగా మాస్టర్స్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, అదేవిధంగా మాస్టర్స్ యొక్క చైతన్యానికి కూడా మనం చక్కగా కనెక్ట్ అవుతామనమాట. సరే మీ పుస్తకానికి ఇది నేను ఇచ్చే సందేశం అని చెప్పి మనకు సందేశాన్ని ఇస్తున్నారు. మిత్రులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో అక్కడే ఉండండి. మీకు ఎదురయ్యే వాటిలోంచి వీలైనన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోండి. వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి అదే ఏకైక మార్గం. అలా అయితేనే ఇప్పుడే, ఈ క్షణమే మీ చుట్టూ ఉన్న మనుషుల నుంచి నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఇవాళే మొదలుపెట్టండి. అంటే మెయిన్‌గా రాఘవేంద్ర స్వామి గురువుగారు మనకి ఇచ్చే సందేశం ఏంటి అంటే, మనము అరే! నాకు కష్టమొచ్చింది, నా బాధొచ్చింది, నా కష్టం పోవట్లేదు, నా బాధ పోవట్లేదని ఇలా అనుకుంటుంటాం కదా! ఆయన చెప్పేదేంటంటే ఎలాంటి స్థితిగతులున్నాయో, ఏవైనా సరే మీకున్న సిట్యుయేషన్స్ ఏవున్నాయో అందులోనే ఉండండి. కానీ మీకు ఎదురయ్యే వాటిలో నుంచి వీలైనన్ని ఎక్కువగా విషయాలు మీరు అక్కడ నేర్చుకోండి. అరే! ఇక్కడ నేనేం నేర్చుకోవాలి? వెతకండి. మీకు వచ్చిన కష్టంలో నుంచి, బాధలో నుంచి ఇక్కడ నేనేం నేర్చుకునేదుంది? ఒకరు ఏదైనా మాట అంటున్నారంటే ఎందుకంటున్నారు? నేనెక్కడైనా ఏమైనా తప్పు చేశానా? లేకపోతే ఇప్పుడు చేయలేదేమో, గత జన్మల్లో చేశానేమో. ఆ తప్పేంటో తెలుసుకొని రియలైజ్ అవ్వడం. ఇలా ప్రతి ఒక్క కోణంలో నుంచి ఆలోచించి, మీరు ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువ జ్ఞానాన్ని మీరు ఆహ్, తీసుకోండి. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవడానికి కూడా ఇదే ఏకైక మార్గం. మనం అదే కష్టాలు, బాధలు లేవనుకోండి మనం ధ్యానం జేస్తామా అసలకి? ధ్యానం గురించి గానీ, క్లాసుల గురించి కానీ, వేటినైనా ఆలోచిస్తామా? మన ఎంజాయ్‌మెంట్ కోసమే చూస్తాం. అరే! ఏముంది ధ్యానం ఇప్పుడు కాపోతే ఇంకాస్త అయినంక చేసుకుంటానులే, ఏముందని సమస్య, ఏం పర్లేదులే అని ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. అదే ఒక సమస్య, ఒక ప్రాబ్లమ్ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు దాని కోసమైనా సరే గట్టిగా కూర్చొని ఏం తెలుసుకోవాలి? ఏం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? అని ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తామనమాట. అందుకే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మీకు మీరున్న ఈ స్థితిగతులే. కాబట్టి వాటిని అక్కడే ఉండండి. వాటిలో నుంచి ఎంత ఎక్కువగా నేర్చుకుంటారో అంత ఎక్కువగా నేర్చుకోండి అని చెప్తున్నారు. అలాగే
ఇప్పుడే ఈ క్షణమే మీ చుట్టూ ఉన్న అంటే ఇప్పుడే నేర్చుకోండి. ఈ క్షణమే నేర్చుకోండి. రేపు నేర్చుకుంటా, ఎల్లుండి నేర్చుకుంటా అని వాయిదాలు వేయకండి. ఇప్పుడే ఈ క్షణమే మీ చుట్టూతా ఉన్న వారి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టండి అని చెప్తున్నారు. తర్వాత ఇంకో విషయం ఇంకొకటి కూడా చెప్తున్నారనమాట మనకు సందేశం. పాశ్చాత్య రచయితలు వ్రాసిన వాటిని విపరీతంగా చదవండి. అవే మీ ఆలోచనను, అవగాహనను విపరీతంగా పెంచుతుంది. ఈ రచయితలు అద్భుతమైన వాళ్ళు. మాస్టర్స్ అయిన మేము మాటల్లో పెట్టలేని వాటిని వాళ్ళు అద్భుతమైన పదజాలంతో పెట్టారు. టెలిపతిలో మాత్రమే అర్థమయ్యే దానిని భౌతికంగా కూడా తెలుసుకోగలిగేలా చేశారు. ఆధ్యాత్మికంగాను దాని ఆచరణను చక్కగా అర్థం చేసుకున్న అద్భుతమైన పదజాలం అది. ధ్యానంలో మిమ్మల్ని 1000 సార్లు చూడటం కన్నా ఒక్క పుస్తకం చదవడం ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఎంతగానో ఎదిగిన, పరిణితి చెందిన ఆత్మ జీవిత కాలం కష్టపడి నేర్చుకున్నదంతా పుస్తకంలో ఉంటుంది. కాబట్టి కేవలం పుస్తకాలను చదవడం, అర్థం చేసుకోవడం వల్ల మీకు ఎంతో లాభం ఉంటుంది. మీ అవగాహన, జ్ఞానం పెరుగుతాయి. అయితే ఇక ఉంటానిక అని సమాప్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక సందేశం ఏమిస్తున్నారంటే, మీరు ఎక్కువగా పాశ్చాత్య అంటే ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి కదా, అంటే ఈ మాస్టర్స్ రకరకాల దేశాలలో మాస్టర్స్ ఉంటారు కదా, ఆ యొక్క రచయితలు వ్రాసిన బుక్స్ ని ఎక్కువగా చదవండి అంటున్నారు. ఎందుకు అంటే ఇవే ఎక్కువగా ఆలోచింప చేస్తాయి, అవగాహనను పెంచుతాయి. ఎందుకు మళ్ళా మరి ఎందుకు మన తెలుగు బుక్స్ ఇలా ఉండవా అంటే ఆ ఈ ఈ ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఈ రచయితలు ఎలా అంటే ఆ మాస్టర్స్ అయిన మేము అంటే రాఘవేంద్ర స్వామి లాంటి వాళ్ళు కూడా ఆ వర్డ్స్ చెప్పలేరు అనమాట. ఆ వర్డ్స్ ని యూజ్ చేయలేరు. అలాంటి వాటిని కూడా అంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయి అంటే కొన్ని సందేశాలు టెలిపతి ద్వారానే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంటాయి. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఆ యొక్క జ్ఞానాన్ని కూడా వీళ్ళు చాలా సులభంగా అందరికి అర్థమయ్యే విధంగా చక్కటి పదజాలంతో వీళ్ళు ఈ బుక్స్ లో రాశారు. కాబట్టి మీరు ఎక్కువగా పాశ్చాత్య రచయితలు వ్రాసిన బుక్స్ ని విపరీతంగా చదవండి అని చెప్తున్నారు. అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నారు, ధ్యానంలో మిమ్మల్ని మీరు 1000 సార్లు చూడటం కన్నా అంటే మనం ఆత్మ సాక్షాత్కారము లేకపోతే చాలా మంది చెప్తుంటారు అనుభవం. నన్ను నేను చూసుకున్నాను, నేను ధ్యానంలో ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇలా చేశాను, ఇలా చూశాను అని రకరకాల అనుభవాలు చెప్తుంటారు. అలా మిమ్మల్ని మీరు 1000 సార్లు చూసుకోవడం కన్నా ఒక్క పుస్తకం చదవడం ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఆ బుక్కులో ఎంతగానో ఎదిగిన, పరిణితి చెందిన ఆత్మ జీవిత కాలం కష్టపడి నేర్చుకున్నదంతా కూడా వాళ్ళు అంటే వాళ్ళ యొక్క స్వ అనుభవాలను వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే పొందారో వాటన్నిటిని కూడా ఆ యొక్క పుస్తకంలో వాళ్ళు సమకూరుస్తారు. కాబట్టి కేవలం పుస్తకాలను చదవడం, అర్థం చేసుకోవడం వల్ల మీకు ఎంతో లాభం ఉంటుంది. ఎంతో జ్ఞానం వస్తుంది. కాబట్టి మీ మీ యొక్క అవగాహన, మీ యొక్క ఆలోచన, మీ యొక్క జ్ఞానము అన్నీ కూడా పెరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా బుక్స్ చదవండి. ఎక్కువగా చదవండి. ఆ బుక్స్ ని కూడా మీ మీ మీరు ఎలా అంటే మీ యొక్క పరిధులు అంటే కొన్ని పరిధులు మాత్రమే ఉండే విధంగా ఉండే వాటిని మాత్రం అసలు ఎంచుకోకండి. అవి ఎప్పుడైనా సరే మీకు బ్రేక్ అవుతుందన్నమాట. అరే నేను ఇంకా ఇది మాత్రమే చేయగలనేమో, ఆ బుక్ లో ఉంది కదా, నేను ఇంతవరకే చేయగలనేమో, వద్దులే అని అలా అక్కడితోనే ఆగిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి బుక్స్ ని కాకుండా ఎక్కువగా పాశ్చాత్య రచయితల బుక్స్ ని ఎన్నుకోండి, జ్ఞానాన్ని పొందండి అని చెప్తున్నారు. అయితే మనకు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారు ఉంటారు కదా, వాళ్ళది పల్లకి సేవ ప్రతిరోజు ప్రతిరోజు సరే గురువారం ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటది. గురువారము 3 సార్లేమో పల్లకి సేవ జరుగుతుంది కదా. ఆ పల్లకి సేవలో విగ్రహం పెడతారు. ఆ విగ్రహం ఎవరిది అంటే ప్రహ్లాదుడిది. ఆ ప్రహ్లాదుడే మళ్ళీ తిరిగి రాఘవేంద్ర స్వామిగా జన్మ తీసుకున్నారనమాట. అందుకే దానికి గుర్తుగా ప్రహ్లాదుని అక్కడ ఊరేగిస్తారంట ఆ యొక్క మంత్రాలయంలో. ఓకే మాస్టర్స్, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గ్రూప్ మాస్టర్స్ కి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.